హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. హైడ్రా అంటే ఇప్పుడు హై డ్రామాగా తయారైంది. హైడ్రా పేరు వినగానే అందరికీ గుండెల్లో గుబుల్ హడల్ పుడుతుంది. కారణం ఏంటంటే అసలు ఏమాత్రం నోటీస్ లేకుండా హైడ్రా అనే ఒక భూతం అనాలా, మహమ్మారి అనాలా, ఒక శక్తి అనాలా వచ్చి ప్రస్తుతం నగరంలోని ప్రముఖ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ధ్వంసం చేసే పనిలో బిజీగా ఉంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? చాలామందికి నోటీసులు అందాయి. వాళ్ళు దాచుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకుని చాలామంది ఇప్పుడు ఏం జరగబోతోందని ఒక ప్రశ్నతో ఉన్నారు. వీ హ్యావ్ విత్ అస్ హైకోర్టు అడ్వకేట్ రవిప్రకాష్ గారు. ముఖ్యంగా ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్ విషయంలో కావచ్చు, ల్యాండ్ డిస్ప్యూట్స్ విషయంలో వారు నిపుణులు. రవిప్రకాష్ గారు నమస్కారం. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్. సో హైడ్రా అనే ఈ బాడీ అసలు ఎలా కాన్స్టిట్యూట్ అయింది, జరుగుతున్నది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ చెప్పండి సార్. ఒక మంచి పరిణామం అండి ఇది. అంటే వాటర్ బాడీస్ మీద, చెరువుల మీద ఆక్యుపై చేసుకొని కట్టడం ఇల్లీగల్, నో డౌట్ అబౌట్ దాట్. కానీ ప్రాసెస్, హౌ వీ షుడ్ డీల్ విత్ దోస్ థింగ్స్ అన్నది పాయింట్. 2005 ది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఇట్ ఈస్ అ బేసిక్ ఫౌండేషన్ అండి ఫర్ ఆల్ దీస్ థింగ్స్. యాక్ట్ ప్రకారం దేర్ ఆర్ 3 organizations, 3 agencies, 3 authorities are created. One is National Authority, Disaster Management Authority. Number 2 is State Disaster Management Authority. Number 3 is District Disaster Management Authority. Only these 3 organizations, authorities are framed under this act. Section 14, Section 18, Section 24 deal with those organizations and authorities. అవును. నేషనల్ లెవెల్లో ఏదైనా డిజాస్టర్ జరుగుతుంది, దాన్ని మేనేజ్మెంట్ ఎలా డీల్ చేయాలి, స్టేట్ లెవెల్లో ఎలా డీల్ చేయాలి, స్టేట్ మెకానిజం ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ డీలింగ్ విత్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్. రైట్. స్టేట్ లెవెల్లో వచ్చినప్పుడు ఇప్పుడు హైడ్రా అనేది ఇప్పుడు ఎక్కువగా మనం వింటున్నాం. ఈ చెరువుల మీద కట్టిన వాటిని, వాటర్ బాడీస్ మీద కట్టిన వాటిని కూల్ చేయడం జరుగుతుంది. వెదర్ హైడ్రా ఈజ్ క్రియేటెడ్ యాజ్ పర్ ది యాక్ట్ ఆర్ నాట్, దట్ ఈస్ పాయింట్. ఓకే, అంటే ఏమిటి హైడ్రా అన్నది స్టేట్గా, ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఇట్ ఎ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్? ఈస్ ఏ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్? వెదర్ ఇట్ కమ్స్ అండర్ ద స్టేట్ ఆర్ ఇట్ కమ్స్ అండర్ ద డిస్ట్రిక్ట్ అన్నది ఫస్ట్ ప్రాథమికమైన ప్రశ్న. జిహెచ్ఎంసీ యాక్ట్ ఉందండి, ఒక యాక్ట్ ఉంది, జిహెచ్ఎంసీ, ఫార్మేషన్ ఆఫ్ గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇట్స్ అన్ యాక్ట్, 1955 యాక్ట్ ఉంది. కార్పొరేషన్ వాజ్ క్రియేటెడ్ లైక్ దట్. ఈజ్ దేర్ ఎనీ యాక్ట్ క్రియేటింగ్ హైడ్రా? లేదంటారా? No such act. All things and all activities dealing with management, disaster management are covered by Act 2005. Act 2005 deals with only 3 organizations, 3 authorities. NDMA, where is this HYDRA? అదే NDMA, SDMA and District Disaster Management Authority. ఆ అథారిటీస్ కింద ఎగ్జిక్యూటివ్ లెవెల్స్లో ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ఉంటాయి, అడ్వైజరీ కమిటీస్ ఉంటాయి టు డీల్ విత్ దట్. ఇట్స్ ఏ ప్రాసెస్, ఏ కంటిన్యూస్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ టు హ్యావ్ ఏ ప్లాన్ టు డీల్ విత్ దట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. రైట్. టు హ్యావ్ ఏ సిస్టమాటిక్ ప్రొసీజర్ టు డీల్ విత్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ ప్రాసెస్లో ఈ హౌ హైడ్రా వాజ్ ఫార్మ్డ్ అనే దానికి సమాధానం లేదు. Under which activity, under which act, whether it is under state, it works under state, or it works under district. అంటే ఇక్కడ ఎవిడెంట్లీ స్టేట్ అని అంటున్నాం, కానీ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకే అసలు లేక్స్ మీద నిర్దాక్షిణ్యంగా అసలు కూల్ చేయొచ్చు అని చెప్పిన తర్వాతే మేము వెళ్తున్నాం. నో డౌట్ అబౌట్ దట్. ఎవరు కూడా nobody is able to should be permitted to just construct on water bodies. Absolutely, there is no doubt about that. But the mechanism we are creating, the procedure, the process we are creating, the integrated process we are creating, having plans over the disaster management. This is Hyderabad Disaster Response Authority is created under which act, under which authority, whether under state or under district. If it is under state, if they say who has to give notices, who has to go accordingly. If it is under district, who has to go accordingly. Then they have created new pattern of Hyderabad Disaster Management Authority. It works under which? The process. It's a question that should be dealt with properly. Right. That's the reason why high courts are
Honorable High Court, Honorable Supreme Courts are granting, injunction, granting orders, interim orders, stopping the demolition. Why? Because హైదరాబాద్ గౌరవ కోర్టు బేసికలీ హైదరాబాద్ లో జరిగిన డెమాలిషన్స్ ని ఆపుతూ కొన్ని ఉత్తర్వులు ఇచ్చిందండి, అదే, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందండి? మెకానిజం అండ్ అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎట్లా డీల్ చేయాలి హైకోర్టు చెప్తుంది. అవును, ఎందుకంటే దానికి చాలా కూడా parties నోటీస్ involved కదా సార్ ఇవ్వాలి. ఎస్, పైగా కొన్ని విచిత్రం ఏంటంటే అండి, కొన్ని వాటికి వీళ్ళే పర్మిషన్లు ఇచ్చారు. అదే అంటే పర్మిషన్లు ఇచ్చారు. పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి? అందులో ఇంకొకటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్న మాట డిఫైన్ అవ్వలేదు సెక్షన్ యాక్ట్ 2005లో. డీల్ చేయలేదు. ఆ కన్స్ట్రక్షన్ అంటే ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే ఎట్లా డీల్ చేయాలి? మీరు పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్, వెదర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కిందకి వస్తుందా? హౌ టు రిట్రీవ్ ది సిచ్యుయేషన్? ఈజ్ ఇట్ రిట్రీవబుల్ ఇష్యూ? దెన్ మీరే పర్మిషన్ ఇచ్చి మీరే కూల్చడానికి వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ షుడ్ బి టేకన్? ఎందుకంటే చాలా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ తీసుకోండి సార్. Yes. ఎన్కన్వెన్షన్ అనే ఒక చాలా భారీ స్ట్రక్చర్, దానికి బోల్డ్ అంతా సరే ఏదో ఒక ప్రాసెస్ ప్రకారమే ఆ కొనుగోలు జరిగి ఉంటుంది కదా. yes yes absolutely. సో మరి అది నోటీస్ ఇవ్వకుండా వెళ్ళి రాత్రికి రాత్రి కూల్చేయడం అన్నది అది ఏ మేరకు ఏ పార్టీ న్యాయం అని చాలా మంది మేడం, వన్ థింగ్ ఈజ్ ఈవెన్ ఇల్లీగల్ ఒక పర్సన్ పొజిషన్లో ఉన్నా వీ కాంట్ నెక్ హిమ్ అవుట్. ప్రొసీజర్ ఇస్ దే. ప్రయర్ నోటీస్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ అడగాలి. నోటీస్ ఇచ్చి 10 ఏళ్ళు స్టే వచ్చింది కదా, 10 ఏళ్లకు పైగా, అంతకంటే స్టే ఏమి ఇస్తారు, ఎన్ని రోజులు అంటున్నారు. అంటే కోర్టుని ధిక్కరించి వీళ్ళు చేసినట్టు అంటారా, లేదు వేరే ఇంకో సందర్భంలో వచ్చిన గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏవైతే ఇల్లీగల్గా ఉండి కూల్చిపడేంటి చెప్పక్కర్లేదని అది వెసులుబాటుగా వాడుకున్నారంటారు? ఇప్పుడు చెప్పక్కర్లేదు అన్నది చెప్పిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఎలా దాన్ని డీల్ చేశారనేది కూడా పాయింట్ అండి. నోటీస్ ఇచ్చాము మేము వచ్చి కూల్చేస్తామని కాదు. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ దే హావ్ గివన్. మీరే పర్మిషన్లు ఇచ్చారు కొన్ని వాటికి, బాడీస్ మీద, వాటర్ బాడీస్ మీద కన్స్ట్రక్షన్కి గవర్నమెంట్ సమ్ పర్మిషన్స్ ఇచ్చింది. అవును. నవ్వు ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్, ఒక అథారిటీని మీరే ఎస్టాబ్లిష్ చేసి ఇమ్మీడియట్గా వచ్చి కూల్చేస్తామంటే కుదరదు కదా. మీ ఎంక్వైరీ కాదు కావాల్సింది, న్యూట్రల్ ఎంక్వైరీ షుడ్ బి డన్. ఫర్ ఎగ్జాంపుల్, సర్వే నెంబర్ 1లో ల్యాండ్ ఉంటుంది, ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది, సర్వే నెంబర్ 2లో చెరువు ఉంటుందండి. టోటల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చూడాలి, ఆ ఎక్స్టెంట్ ఆఫ్ మ్యాప్ చూసి అకార్డింగ్లీ వెదర్ ఇట్ ఫాల్స్ అండర్ దిస్ ఆర్ నాట్. వాటర్ బాడీస్, బఫర్ జోన్స్, నో డౌట్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండడానికి వీల్లేదు. అవును. కాకపోతే ది ప్రొసీజర్, ది మెకానిజం ప్రాపర్గా మనము అడాప్ట్ చేసుకుంటున్నామా లేదా? అంటే ఒక యాక్ట్ పెట్టి FTL లెవెల్స్లో ఉండే, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉండే కన్స్ట్రక్షన్ ఏరియాస్ ఏమిటి అని గుర్తించి వాళ్ళకి ఒక సహేతుకమైన ఐ డోంట్ అంటే పునరావాసం కల్పించాలంటారా? ఉదాహరణకి చాలా మంది వాళ్ళ ఇల్లు కొనుక్కోవాలంటే మేడం అది వాటర్ అది సపరేట్గా ఒక యాక్ట్ ఎస్టాబ్లిష్ అయితే తప్ప, యాక్ట్లో క్లియర్గా ప్రొసీజర్, దాని డెఫినేషన్స్, పర్టికులర్ డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్ ప్రకారము, ఆ ప్రొసీజర్ ప్రకారం ఎస్టాబ్లిష్ అవుతుంది. యాక్ట్ ప్రకారం ఇన్ పర్వ్యూ ఆఫ్ దట్ యాక్ట్ వర్క్ చేయాలి హైడ్రా. No doubt, formation, the purport of the formation is good, but the very formation is not in accordance with law. In accordance, right. There should be a separate act enabling that organization to do that, authority to do that. ఎవరు నోటీస్ ఇస్తున్నారండి? ఎవరు నోటీస్కి ఇచ్చే అధికారం ఉంది? ఇప్పుడు నోటీస్, షోకాజ్ నోటీస్ ఇస్తాము, ఇచ్చేసి పగలగొట్టేస్తామంటే కుదరదు కదా. అసలు నోటీస్ ఇచ్చే వ్యక్తికి ఇచ్చే పవర్ ఉందా లేదా? వెదర్ ప్రైమరీ ఏజెన్సీస్ అంటారు వీటిని, సెంట్రల్, స్టేట్, district, these are primary agencies, primary authorities. ఒకవేళ if you say this is the nodal agency, if you say Hyderabad disaster management authority is a nodal agency to the primary agency of what? Center, state, or you are using the word Hyderabad, Hyderabad is a district, అంతే కదా, not a union territory or a separate state. అవును. Then who has to deal with that? Whether state has to deal with that or district has to deal with that. ఎవరు డీల్ చేయాలి దాన్ని? అందుకనే పర్పూట్ కాదండి, దాని ఫార్మేషన్, లీగల్ సపోర్ట్ ఉండాలి దానికి. ఇప్పుడు లీగల్ శాంక్టిటీ ఈ సంస్థకి లేదంటున్నారు, ఈ వ్యవస్థకి లేకుండా ప్రొసీడ్ అవుతుంది అంటున్నా నేను. అది ఆ లీగల్ శాంక్టిటీ అంటే ఒక యాక్ట్ కిందకి రావాలంటే. మీరు GHMC అంటారు, మీ జ్యూరిడిక్షన్ ఏంటండి? హైడ్రా జ్యూరిడిక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ హైడ్రా? ఎవరెవరిని వాళ్ళ ఆఫీసర్స్, ఎవరు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్, దాంట్లో ఎవరు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఎవరు నోటీస్ ఇవ్వాలి, ఎవరు దేన్ని డీల్ చేయాలి? ఆల్రెడీ పర్మిషన్లు ఇచ్చి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తే, మీ పర్మిషన్స్తో కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని ఎలా డీల్ చేయాలి, లేదా వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా డీల్ చేయాలి? ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో పర్మిషన్స్ ఇచ్చిన కొంతమంది ఆఫీసర్స్ని కూడా ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఇండిపెండెంట్గా వాళ్ళ ఒక పరిధిలో ఒక గవర్నమెంటల్ ఇది లేకుండా, శాంక్షన్ లేకుండా వాళ్ళ పరిధిలో ఇండివిజువల్గా ఇచ్చుంటారంటారు. ఒకటి మేడం, దీంట్లో ఏమవుతుందంటే ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీ
ఆ సంస్థలో పనిచేసే ఎంప్లాయీ ఏ తప్పు చేసినా డ్యూరింగ్ అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా అది డిపార్ట్మెంట్ వైకేరియస్లీ లైబుల్ అవుతుంది. వాళ్ళు ఏదో ఇల్లీగల్గా డబ్బు తీసుకొని ఏదో కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చారు, ఏమండి ఇన్నేళ్ళు అయింది, ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఇన్ని లెవెల్స్లో బిల్డింగ్స్ లేచాయి, ఇప్పుడు ఉన్నట్టుండి కనిపించిందా మీకు? ఎందుకంటే ఫాలో అక్కర్లేదా? గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, మీరు హైడ్రాని ఎస్టాబ్లిష్ చేశారు, నో డౌట్ అబౌట్ దాట్. బట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ మెకానిజం యూ హ్యావ్ అడాప్టెడ్? ఎలాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అయ్యారు? ఇందులో యాక్ట్ ఫామ్ అవ్వాలండి, ఒక యాక్ట్ రావాలి. గవర్నమెంట్కి పబ్లిక్ అకౌంటబిలిటీ ఉంటుందా సార్? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయడం కాదు, అది ప్రొసీజర్ ప్రకారం ఉండాలి, యాజ్ పర్ యాక్ట్ రావాలి. యాక్ట్ 2005లో నుంచి వచ్చిన ఇది సపరేట్ యాక్ట్ రావాలి. మీరు జిహెచ్ఎంసీ అని ఒక యాక్ట్ తయారు చేశారు, అవును, అలాగే ఇది కూడా ఒక యాక్ట్ రావాలి. యాక్ట్ వచ్చి ప్రొసీజర్ రావాలి, డెఫినేషన్స్ రావాలి, ప్రొసీజర్ ఎవరు నోటీస్ ఇవ్వాలి, ఎలా నోటీస్ ఇవ్వాలి, ఏం చేయాలనేది రావాలి. రాకుండా నోటీసులు ఇచ్చేస్తాం, మేము వచ్చి పగలగొడతామంటే, బట్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్. ఎస్, వీ షుడ్ సేవ్ ది వాటర్ బాడీస్. ఎస్, ఇన్ని వరదలు రావడానికి, ఇన్ని పరిస్థితులు రావడానికి ఎవరండి కారణం? ఇండైరెక్ట్గా మీరు కూడా కారణమే. గవర్నమెంట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. యువర్ ఆఫీసర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. యు ఆర్ సపోర్టింగ్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్టర్స్, అంతే కదా, ఇంప్లాయిడ్గా. సో బోత్ ఆర్ కొల్యూడింగ్ విత్ ఈచ్ అదర్ and spoil the environment. That's what my objection. ఇప్పుడు సరే మెడనొప్పికి మోకాలు మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు, ఇప్పుడు ఏదో లేక్స్ని సేవ్ చేసే కార్యక్రమం గొప్ప కార్యక్రమం, ఉద్దేశం బాగుంది, అంతా బాగుంది. దానివల్ల ఇప్పుడు ద ఎక్స్టెంట్ ఆఫ్ దిస్ ఎఫ్టీఎల్ లెవెల్స్లో ఉండే ఏరియా ఎంత, ఆ ఏరియాలో ఎవరెవరు ఎగ్జెంప్ట్, ఎవరెవరిని పట్టుకోవాలి, ఎందుకు పట్టుకోవాలి, ఒకవేళ పట్టుకున్న వాళ్ళల్లో ఎండ్ యూజర్స్ అమాయకపు ప్రజలు ఉంటే కనుక, ఉదాహరణకి డబ్బులు ఇప్పుడు ఒక ఫిల్మ్ స్టార్ యాక్టర్ గురించి మాట్లాడితే ఆయన లాస్ కూడా లాసే, కానీ ఇమీడియట్ ఉండకపోవచ్చు ఒక ఇది దాని రామిఫికేషన్స్. కానీ ఇక్కడ కన్స్యూమర్స్ ఇల్లు కొనుక్కుంటున్నారండి, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ రైట్స్ ఏమవుతాయి? చూడండి, ఇంత అలౌ చేసి, ఇంత ప్రొసీజర్, ఇంత ఇల్లీగల్ యాక్టివిటీ అలౌ చేశావు, అది ఇల్లీగల్ యాక్టివిటీ అని నువ్వు డిఫైన్ చేస్తున్నావు, లేబుల్ వేసావు ఇల్లీగల్ యాక్టివిటీ అని. ఇంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను పలగొట్టేస్తా అంటే ఎంతోమంది లైఫ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సమ్ పర్సన్స్ ఇన్నోసెంట్గా పర్చేస్ చేసి ఉంటారు. నువ్వు పర్మిషన్ ఇస్తేనే కట్టాడా లేకపోతే ఇవ్వకుండా కట్టాడా పక్క పెడితే, ఇంత జరుగుతుంటే మీకు కనపడదా అండి అథారిటీస్కి? ఎప్పుడు యాక్షన్స్ తీసుకోవాలి? 2005లో యాక్ట్ వచ్చింది, యాక్ట్ ప్రకారం ఈ ఆర్గనైజేషన్స్, ఈ అథారిటీస్ వచ్చాయి. అకార్డింగ్లీ ఎలా యాక్షన్ తీసుకోవాలనేది లేదా మీకు తెలీదా? 20 years పైగా అయిపోయింది, మరి యూ డోంట్ టేక్ అన్ యాక్షన్. సడన్గా యూ కేమ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ సంథింగ్. And I mean creating some organization immediately. Who is an authority? Who is a principal authority for this? Hydra. Hydra itself is a principal authority or primary agency? Or is it nodal agency working under central state government? Yeah. You are putting the word high, H you are putting H. Hyderabad, you are putting the word Hyderabad. Hyderabad is a district. So who has to take care of it? But there should be a proper mechanism to deal with డిజాస్టర్ మేనేజ్మెంట్. కానీ ఎలా పరిష్కరిస్తారు సార్? ఫ్రాంక్లీ మీరు చెప్పింది రైటే, సరే సంకల్పాలు బాగున్నాయని చెప్పారు, ఉద్దేశాలు మంచివే అని చెప్పారు. ఇప్పుడు మురళీమోహన్ గారికి కూడా, జయబేరికి కూడా నోటీసులు అందుతున్నాయని వార్తలు వస్తున్నాయి కదా, మరి ఎలా డీల్ చేస్తారు? ఆల్రెడీ సపోజ్ నేనో మీరో మనలాంటి వాళ్ళు ఎవరో అక్కడ అపార్ట్మెంట్స్ కొనుక్కుని ఉంటారు. హూ ఈస్ లైబుల్ టు పే దట్ అప్ అండ్ రిటర్న్? దట్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్. Who is getting involved in demolishing all these things with that organization labeled as, styled as Hyderabad Disaster Management Authority? There are 3 authorities. What is the fourth authority? I don't understand. What is the fourth authority, madam? Under which act? 2005 Act says only 3 authorities. What is this fourth authority? You created the fourth authority without any act, without any procedure. That is wrong. Are you dealing with properly or not? You are doing evasive activity. Now we are doing it, but they are getting injunctions, court orders, interim orders, and stopping us from doing good things. You are exposing like that. No, should not be like that. There should be proper procedure. There should be proper act enabling this authority. New authority has been created. Beyond the purview of Act 2005, you created new authority. You are putting the word Hydra. HDRA. Hyderabad Disaster Relief Resource. Response Authority. Disaster Response and Asset Management Authority. What is that authority? Beyond the purview of 2005, there is no such authority at all. You can create a nodal agency saying that yes, we give notices. You go and do that.
They can, state government or district level officers can do that. Authority can do that. What is this fourth authority? I don't understand. This is the fourth authority. అంటే మీరు అనేది ఏమిటి, ఇదే గనక స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా చేస్తే తప్పు కాదండి? తప్పు కాదండి, కానీ డీల్ చేసే విధానం అండర్ దిస్ యాక్ట్ డీల్ చేయాలి. అది 2005 యాక్ట్ పర్వ్యూ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా చేయకుండా ఎందుకు హైదరాబాద్ ద్వారా చేస్తుంది? ఇదే చెప్తున్నాను. అంటే వాళ్ళు అనుకున్న పర్పోర్ట్ చేయాలనేది కరెక్టే, కానీ చేసే విధానం నాట్ ఇన్ అకార్డెన్స్. దట్ ఇస్ ద రీజన్ వై కోర్ట్స్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. పెద్ద గవర్నమెంట్ కి తెలిసి ఉండదు సార్, అంటే లీగల్ ఎక్స్పర్ట్స్. I can't say so. Why these? There are so many there might be so many legal experts. They would have said it. ఇప్పుడు చాలా మంది రేరా అప్రూవల్స్ ఉన్న చోట, రేరా దగ్గర మొత్తం అంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యలు రావు. ఇవన్నీ కూడా రేరా లేకుండా కొనుగోలు చేసిన వాళ్ళకి లేదు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకి అని అంటున్నారు. ఇస్ ఇట్ రియల్ సార్, ట్రూ? No madam, these hydra is confined to illegal constructions on water bodies, lakes, చెరువులు, కుంటలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. హైదరాబాద్ చుట్టూ కొన్ని వందల చెరువులు ఉన్నాయండి, మొత్తం పూడ్చిపడేసి కట్టేశారు. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే వరదలు ఎందుకు వస్తున్నాయండి? అర్బన్ జోన్లో కూడా వరదలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీయే. కానీ నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీకి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఉన్నట్టుండి కళ్ళు తెచ్చుకుంటుంది 30 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత. మేము చేసేస్తాం అని వస్తుంది. వాట్ ఈస్ దే కెన్ డూ దాట్? దే కెన్, ప్రొవైడెడ్ దే షుడ్ ఫాలో ది లా. అంతే. యాక్ట్ 2005 ఇస్ ద ఫౌండేషన్. దాని ప్రకారం వెళ్ళాలి. దట్ కెన్ బి విచ్ డీల్స్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణని రెగ్యులేట్ చేసేది, అంటే నియంత్రించేది, దాని సిస్టమ్ను రన్ చేసేది యాక్ట్ 2005 అండి. దాని ప్రకారమే వెళ్ళాలి. అంతే తప్ప నేను ఇంకో కొత్త అథారిటీ క్రియేట్ చేస్తా అంటే దేర్ మస్ట్ బి సపరేట్ యాక్ట్. దానికి క్యాబినెట్ అవన్నీ మామూలుగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. యాక్ట్ ఫ్రేమ్ అవ్వాలి, ఫ్రేమ్ అయ్యే హైడ్రా వర్క్ చేయాలి. ఆ అథారిటీ లేదు దీంట్లో. కానీ ఇక్కడ జస్టిఫికేషన్ ఏంటంటే సీఎం గారి సొంత బ్రదర్ ప్రాపర్టీ కూడా ఇప్పుడు మనకి కొన్ని ఏరియాలు, గండిపేట ఏరియాలో అక్కడ ఇక్కడ అది ఇట్స్ అట్ స్టేక్ కాబట్టి ఇది నిష్పక్షపాతంగా అసలు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే లెవెల్లోనే ఇది కనిపిస్తుంది, ధ్వనిస్తుంది. సో మరి చాలా ఏరియాస్కి ఈ సమస్య వచ్చే అవకాశం ఉందా సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? హైడ్రా ఇప్పుడు స్టేట్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ అథారిటీలో ఎక్స్ అఫిషియో చైర్మన్ ఈజ్ సీఎం. తర్వాత కమిటీ ఉంటుంది, కమిటీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు హైడ్రాలో ఎవరండి? హైడ్రాలో అథారిటీలో ఎవరు? రంగనాథ్ గారు ఉన్నారు కదా. రంగనాథ్ గారు వన్ ఆఫ్ ది ఆర్గాన్స్. ఈజ్ నాట్ ఎ సోల్ అండ్ హోల్ కాదు, బట్ ఆయన నడిపిస్తున్నారు, ఆయనే మాట్లాడుతున్నారు. హౌ కెన్ యూ గివ్ దిస్ నోటీస్? ఏ యాక్ట్ కింద ఇస్తున్నారు చెప్పండి? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దట్ షుడ్ బి, కోర్ట్ ఇస్ సో సీరియస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ మేడం. దోస్ థింగ్స్ విల్ బి డెల్ట్ విత్. వీఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ అండ్ కోర్టు త్వరలో దీనన్నిటిని తేల్చేస్తుంది. ఇది సుమోటో తీసుకునే యాక్షన్ అంటారా కోర్టు? తీసుకోవచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేయొచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి, లేకపోతే అగ్రీవ్డ్ పార్టీస్ వెళ్ళి ఫైల్ చేసుకోవచ్చు అంటారు. అందుకనే కోర్టు దృష్టికి కొత్త అథారిటీ ఏంటో తీసుకెళ్లాలనుకుంటున్నాం మేము. అదే ఈ కొత్త అథారిటీ ఎట్లా క్రియేట్ అయింది మీరు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నువ్వు చేసే వర్క్ కి నువ్వు అనుకున్న సంకల్పం మహా గొప్పదండి. అది చెయ్యాలి కూడా, ఎప్పుడు చేసిందాల్సింది. 2005లో యాక్ట్ వస్తే 2006లో స్టేట్ ఫామ్ అయింది. 2006లో కేమ్ ఇన్ టు ఫోర్స్ యాక్ట్ 2005, 2006లో ఫోర్స్లోకి వచ్చింది. 2007లో సెక్షన్ 14 అండ్ డిఫరెంట్ ప్రొవిజన్స్ యాడ్ అయ్యాయి. అంటే స్టేట్ లెవెల్లో ఫామ్ అయింది అథారిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో అథారిటీస్ ఫామ్ అయ్యాయి, సెంట్రల్ లెవెల్లో అథారిటీస్ ఫామ్ అయ్యాయి. ఏ దానికి ఒక్కొక్క పర్వ్యూ ఇచ్చారు, ఒక్కొక్క జ్యూరిడిక్షన్స్ ఇచ్చారు, ఒక విధానం ఇచ్చారు 2005 యాక్ట్లో. ఇంకా దేర్ ఇస్ నో సచ్ యాక్ట్, ఓన్లీ 2005 యాక్ట్ విచ్ అలోన్ రెగ్యులేట్స్. ఇప్పుడు ఈ పెద్ద బడాబాబులందరూ కొనుక్కున్న ఈ ల్యాండ్స్ అన్నీ కూడా, వెదర్ ఇట్స్ ఫర్ పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్ కన్స్ట్రక్షన్కి కావచ్చు, ఇలాంటి మనకి ఎన్కన్వెన్షన్ ఇప్పుడు బదలైపోయింది కాబట్టి మనం ఓపెన్గా మాట్లాడచ్చు. వాళ్ళు ప్రొక్యూర్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచో తీసుకుని ఉంటారు కదా, అది హౌ డిడ్ దట్ హ్యాపెన్? మేడం ఒక బియాండ్ అంటే కొద్దిగా నేను బయటకు వెళ్తున్నాను మీరు అనుకోకండి. చట్టం అనేది సింహం లాంటిదండి. సింహానికి 3 లక్షణాలు ఉంటాయి. శబ్దానికి భయపడదు, అది చిన్నదే. ఏనుగు దానికంటే పెద్దది, పులి దానికంటే యాక్టివ్. కానీ సింహం ఎందుకు రాజు అది శబ్దాలకు భయపడదు, స్ట్రైట్గా వెళ్తుంది. శబ్దం వస్తే చూసి లెక్క లేకుండా వెళ్ళిపోతుంది. ఏనుగు పారిపోతుంది, పులి పారిపోతుంది. సింహం అలాంటిది కాదు. సింహం ముందుకు నడిచిందంటే వెనక్కి తిరిగి చూడదు. చట్టం అలాంటిది. చట్టం ఒక సింహం లాంటిది. లా ఈజ్ అ లయన్ అకార్డింగ్ టు మీ.
అది నిర్దేశించే విధానాలు, నిర్దేశించే పద్ధతులు ఫాలో అవ్వాలి తప్ప కోర్ట్స్ ఎందుకండి ఆర్డర్స్ ఇస్తాయి? ఇంట్రీమ్ ఆర్డర్స్ ఎందుకు ఇస్తున్నాయండి కోర్ట్స్? అంటే గవర్నమెంట్ మంచి పని చేస్తుంటే కోర్టు నో 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 చేయొద్దు అంటుందా? ఇప్పుడు ఎక్కడెక్కడ ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారు రవి గారు? దేర్ ఆర్ సో మెనీ కేసెస్ మేడం. అంటే ఈ ఎఫ్టీఎల్ లెవెల్స్ సంబంధించి మీరు ఎలా ప్రెజర్ అవుతారు? ఈవెన్ ఇల్లీగల్ యాక్టివిటీ అయినా సరే మీరు నోటీస్ ఇవ్వాలి. ఎవరు నోటీస్ ఇవ్వాలి, ఎలా నోటీస్ ఇవ్వాలి, ఏ విధంగా వెళ్ళాలని చెప్తుంది హైకోర్టు. ఆనరబుల్ హైకోర్టు చెప్తుంది. అంతే తప్ప ఇష్టానుసారం వెళ్ళి కూల్చుకోవద్దు, బుల్డోజర్లు పట్టుకెళ్ళి ఎలా పడితే అలా చేయడానికి లేదు. నువ్వు అలౌ చేసావు, 30 ఏళ్ళు అలౌ చేసావు, 20 ఏళ్ల తర్వాత పెద్ద బిల్డింగ్ కట్టి ఒక కొన్ని వందల మంది అక్కడ స్టే చేస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చి నువ్వు కళ్ళు తెచ్చుకున్నావు కదా, అప్పుడు ప్రెజర్ ఏం ఫాలో అవ్వాలి నువ్వు? వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ టు దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్నోసెంట్, హూ హ్యావ్ ఇన్నోసెంట్లీ పర్చేస్? ఎవరైతే అమాయకంగా పర్చేస్ చేశారు, లా తెలియకుండా ఇంకో తెలియకుండా పర్చేస్ చేశారు, అది ఎఫ్టీలను కూడా తెలియదు బిల్డరు. అందుకనే సుప్రీంకోర్టు రీసెంట్గా ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు బిల్డరు ఓనరు బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ అని చెప్పింది. ఇప్పుడు ఇలాంటి పర్మిషన్లో ఒకవేళ పర్మిషన్లు ఇవ్వకపోతే కన్స్ట్రక్షన్ జరుగుంటే అది తెలుసుకొని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ పర్మిషన్లు వచ్చి ఉంటే ఇన్నోసెంట్ పీపుల్ చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. పర్మిషన్లు వచ్చాయి, ఎఫ్టీఎల్ కాదేమో, లేకుంటే వాటర్ బాడీ కాదేమో అని వస్తారు. సో అలాంటప్పుడు ఎలాంటి రెమెడీస్ అవైలబుల్గా ఉంటాయి వాళ్ళకి? వీళ్ళు ఎలాంటి వాటికి స్టెప్ తీసుకోవాలి గవర్నమెంట్? ఈ ఎఫ్టీఎల్కి కూడా సరైన కొలమానం ఉందండి? అంటే ఎప్పుడు ఎఫ్టీఎల్, ఎలాంటి ఎఫ్టీఎల్? సర్వే ఆఫ్ ఇండియా ఉంది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో మనం వెళ్ళి చూస్తే అసలు ఒరిజినల్ చెరువు లెంత్ ఎలా, ఏరియా ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ హెవీ రెయిన్స్ పడినప్పుడు ఎలా స్ప్రెడ్ అయ్యాయి, డిఫరెంట్గా మనకి చాలా ప్లాన్స్ దాంట్లో ఉంటాయి. ఈరోజు వర్షం పడదు, ఒక 10 ఏళ్ళు వర్షం పడదండి, 10 ఏళ్ళు జలాశయం నిండదు, అప్పుడు ఏముంటుంది? ముంచేస్తారు. ఇంకా ఇప్పుడు దుర్గం చెరువు అండి, దుర్గం చెరువు చాలా పెద్దది, కట్టేశారు అక్కడ కూడా. ఇప్పుడు రేపు అది కూడా ఉంది. దుర్గం చెరువు ఇది 20-25 చెరువుల మీద డైరెక్ట్ కట్టేశారండి ఇల్లు, కన్స్ట్రక్షన్స్. వాళ్ళు మూర్ఖులు అయితే వీళ్ళు మూర్ఖులే. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, కానీ మూర్ఖుల్ని తీయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అంటున్నారు. ఎస్, అదే అందుకనే కోర్టు కొరడాలు జులిపించేది. ఎందుకంటే ఎవరిని లెక్క చేయదు, లా ముందర ఎవ్వరు కాదు, చిన్న పెద్ద ఏముండదు, ఉతికేయడమే. కొరడా జులిపిస్తుంది హైకోర్టు. మీరేం చేస్తున్నారు? మీరు మంచి చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? ఇప్పుడు కోర్టు ఆపితే మమ్మల్ని కోర్టు ఆపిందండి, లేకపోతే మేము ఇంకా మంచి పనులు చేసేవాళ్ళు. అది కాదు, మీరు మెకానిజం ప్రాపర్గా అకార్డింగ్ టు లా ఎస్టాబ్లిష్ అవుతే, అకార్డింగ్ టు చట్టబద్ధమైంది అయితే, మీ వ్యవస్థ చట్టబద్ధమైంది అయితే ఎందుకు కోర్టు ఇంటర్ఫియర్ అవుతుందండి? కోర్టు ఎందుకు మీకు కలగజేసుకుంటుంది ఈ విషయాల్లో? మీలో లోపం ఉంటేనే కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది సరిచేయడానికి. సింహం లాంటి చట్టాన్ని కాపాడి రక్షించగలిగేది న్యాయస్థానాలే. అంతే. ఎస్. సో ఇప్పుడు అయితే మీరు అన్నట్టు దీనికి రిలీఫ్ ఏంటి సార్? ఇప్పుడు కన్జ్యూమర్స్ చాలా మంది ఆందోళన పడుతున్న వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ ఇల్లు అంటే మన చాలా ఏరియాస్, కోకాపేట్, గండిపేట్, మీరు చెప్పినట్టుగా సరూర్ నగర్ ఒక అటు సైడ్, ఇంకా వేరే సమస్యలు, ఇంకా అలా మీరు చెప్పినట్టు దుర్గం చెరువు ఇటువైపు. సో వీటన్నిటికీ వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ ఆల్ దిస్? నాకు తెలుసండి, ఆనరబుల్ హైకోర్టు కూడా ఇందులో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. అసలు యాక్చువల్గా స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీస్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఒక డిస్ట్రిక్ట్లో మనం డీల్ చేస్తున్నప్పుడు ఎలా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి, ఎలా డీల్ చేయాలి, ఈ అథారిటీ మనం అకార్డింగ్ టు లా అంటే చట్టబద్ధమైందా కాదా, మనం ఏర్పాటు చేస్తున్నాం, మంచి పర్పస్ కోసం ఏర్పాటు చేస్తున్నాం, ఇది ప్రాపర్ మెకానిజం ఉందా, ప్రాపర్ సిస్టంలో ఉందా, లా పరంగా జరిగిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చేసుకోకపోతే డెఫినెట్గా అంటే ఇది మళ్ళీ పగలగొట్టే మేము డెమాలిష్ చేసాము, అది చేసాము, ఇది చేసాము అన్నా కూడా చట్టబద్ధత లేకపోతే హైకోర్టు విల్ టేక్ కేర్. అంతే అంటారు. ఎస్. దీనికి ఇంతవరకు ఉన్నదానికి చట్టబద్ధత లేదు అని చెప్పి మీరు ఒక వకీల్గా, ఒక హైకోర్టు అడ్వకేట్గా, ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ఈ సివిల్ మ్యాటర్స్లో ఎస్పెషల్లీ ఉండే ఒక ఎక్స్పర్ట్గా మీరు చెప్తున్నారు. అబ్సల్యూట్లీ అండి, రైట్, అబ్సల్యూట్లీ. అది ఆ మెకానిజం ఎందుకు వాళ్ళు అలవ్ అయిందో నాకు అర్థం కాదు. ఇప్పుడు రంగనాథ్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఈరోజు రంగనాథ్ గారు, రేపు ఇంకొకరు కమిషనర్. చైర్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద పర్సన్ హూ సిట్స్ ఆన్ చైర్. వాళ్లకు ఆ అథారిటీ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ యాక్ట్ అంతా చదువుతున్నా, యాక్ట్ మొత్తం చూస్తున్నా, మేము డీల్ చేస్తున్నా, మాకు ఎక్కడ ఈ అథారిటీ, కొత్త అథారిటీ మాకు యాక్ట్లో లేదు. అలాంటప్పుడు కొత్త యాక్ట్ తయారు చేయండి, అప్రూవ్ తీసుకోండి, గవర్నర్ పర్మిషన్ తీసుకోండి, యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు అందరూ ఇప్పుడు మోకాలు నొప్పి రెండు రాకుండా చూసుకోండి. ఇప్పుడు ఎందుకంటే సరే ఒక మంచి చేయబోయి ఆ మంచి చేయడానికి వెళ్తూ చాలా మందికి ఏ సిటిజన్స్ కోసం అయితే ఆ బెటర్ హైదరాబాద్ అని అనుకుంటున్నారు, పర్యావరణం కోసం, లేక్స్ కోసం అని, లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ విల్ బి ఎఫెక్టెడ్ if they go ahead ruthlessly like this. Yes. అంతేనా? Yes. Right. ఇప్పుడు మనం తీసుకునే మెజర్మెంట్స్ ఒక మంచి పర్పస్ కోసం అయితే అది కూడా చట్టబద్ధంగా ఉండాలి. అంతే. చట్టబద్ధం లేకుండా నేను ఇష్టం వచ్చినట్టు నేను మంచిగా చేస్తా అంటే కుదరదండి. ఒక ఫ్రేమ్ ఉంది, ఒక లా ఉంది. రైట్. ఆ లా పరంగా మనం వెళ్ళాలి తప్ప నేను సొంతంగా నిర్ణయం తీసుకుంటే దానివల్ల మంచి రిజల్ట్ వస్తుంటే చాలా ప్రాబ్లం. కోర్ట్స్ ఈరోజు అన్ని ఆర్డర్స్ ఇవ్వడానికి కారణం అదే.
సో చాలా విషయాలు హైడ్రా దూకుడుతనం కాస్త ఆగుతుంది ఇప్పుడు. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. మంచి పని చేస్తున్నందుకు ఇప్పుడు ఆపితే అదే కదా ఇప్పుడు, ఎందుకంటే ఆ ప్రవాహాన్ని ఆపితే మంచి పనిని ఆపేశారంటారు. మామూలు జనాలకి, సాధారణమైన జనానికి ఏం తెలుస్తుంది? అంటే వాళ్ళ ఇల్లు లేనంత వరకు చాలా మంది చెప్తారు, వాళ్ళ ఇంటి దాకా వస్తే అందరికీ అప్పుడు తెలుస్తుంది. అంటే ఇదేదో అగైన్ వీఆర్ నాట్ జస్టిఫైయింగ్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సార్, బట్ డెఫినెట్లీ ద రూత్లెస్ మేనర్ ఇన్ విచ్ దిస్ బాడీ ఈస్ ప్రొసీడింగ్ ఇస్ వెరీ అలార్మింగ్. చాలా. ఇప్పుడు మీరు ఒక మాట, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటండి, డెఫినేషన్ ఉందా? అంటే కట్టకూడని చోట, లేదు కన్స్ట్రక్షన్స్ కోసం ఇవ్వకూడని. మేడం మన సొంతంగా మనం డెఫినేషన్ ఇవ్వకండి, యాక్ట్లో ఎక్కడన్నా? యాక్ట్లో లేదు. అంటే మీరు ఏమి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అకార్డింగ్ టు యూ? అంటే అక్కడ నీళ్లు ఉండాలి కదా, నీ ఇల్లు ఎలా ఉంది, నీళ్లు ఎంతవరకు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏముండాలి, కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ రిపోర్ట్స్ ఉన్నాయా? లేవుగా. అదే కదా మేడం, ఎప్పుడైతే డిఫైన్ అవుతుందో. అందుకని మీరు జనరల్గా చట్టాల్లో, యాక్ట్లో సెక్షన్ 2 అని ఒకటి ఉంటుంది, దాంట్లో అన్ని డెఫినేషన్ క్లాసెస్ ఉంటాయి. లాస్ట్కి వచ్చేసరికి ఆ సెక్షన్స్, ప్రొవిజన్స్ ప్రొటెక్ట్ చేస్తాయి యాక్ట్ని. చాలా ఫెంటాస్టిక్ అండి ఇది. కేవలం హ్యూమన్ తయారు చేశాడు అనుకుంటారు ఈ చట్టాలన్నీ. హ్యూమన్ ఇంటర్వెన్షన్ కాదు, గాడ్స్ ఇంటర్వెన్షన్ కూడా ఉంటుంది చట్టాల్లో. అదే ఒక చట్టబద్ధత ఉందంటే ఎంతోమందికి ఉపయోగకరమైన విషయం అది. అవును. సో డెఫినేషన్ బట్టి ప్రొవిజన్స్ ఉంటాయి, ప్రొటెక్ట్ చేస్తుంటాయి డెఫినేషన్స్ని. అంతేగాని డెఫినేషన్స్ ఒక విధంగా, అంటే దాని నిర్వచనాలు ఒక విధంగా ఉండి, అదే అక్రమ కట్టడము అన్నదాన్ని నిర్వచించండి. ఇది అక్రమ కూల్చడం అవుతుందా? నేను ఆ మాట అనాల్సి వస్తుంది ఇప్పుడు. అక్రమ కూల్చడం, కట్టడం అన్నదాన్ని. అక్రమ కూల్చడం అంటే క్రమం లేకుండా. అక్రమ అంటే ఏంటి? క్రమం లేని. అంటే మీ కూల్చే వ్యవస్థకి చట్టబద్ధత ఉందా లేదా లేదని మీరు నిర్ధారణగా చెప్తున్నారు. ఒక ఐఎమ్ రెడీ అండి, ఐఎమ్ రెడీ టు ఫైట్ ఆన్ దట్. అంతే. నువ్వు మంచి పని చేయబోతున్నావు, సపోర్ట్ చేస్తాం మేము. ఎస్, బట్ చట్టబద్ధత తీసుకురావాలి, చట్టబద్ధతగా యాక్ట్ రావాలి, సపరేట్ యాక్ట్ రావాలి, నువ్వు చట్టబద్ధంగా వెళ్ళు. అది ఇఫ్ యూ కమ్ లైక్ దాట్, మేము కూడా ముందుకు వస్తాం. చెరువులు కాదండి, దీనివల్ల మొత్తం వ్యవస్థ అంతా నాశనం అవుతుంది. మంచి పంటలు పండవలసిన చోట, చెరువులు ఉండవలసిన చోట, ఆరోగ్యానికి మంచి వాతావరణం ఉండవలసిన చోట ఇల్లులు కట్టేసి మొత్తం మష్రూమింగ్ ఎక్కడ పడితే అక్కడ. అవును, ఈ వ్యాపారం అన్నది ఆగిపోవాలి. రైట్. కానీ ఎలా ఆపాలి అన్నది ప్రొసీజర్, దానికి ఒక పద్ధతి ఉంటుంది. సో ఫైనలీ సార్, ఈ డెవలప్మెంట్స్ వల్ల రియల్ ఎస్టేట్ కొంచెం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్లో డౌన్ అవుతుందా? రియల్ ఎస్టేట్ అండి ఇప్పుడు అంటే స్లో డౌన్ అవుతుందంటే మన అర్థం ఏంటంటే మొత్తం చెరువుల మీద కట్టేశారు, మొత్తం వాటర్ బాడీస్ మీద కట్టారు, మొత్తం బఫర్ జోన్లో కట్టారు. అలా అని కాదు, బట్ ఆందోళనలు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇల్లు కొనాలనుకోండి, ఇదివరకు ఈజీగా సరే బాగుంది మంచి ప్రైస్కి వచ్చింది కొనేసేవాళ్ళు. ఇప్పుడు 10 సార్లు ఆలోచించాలి, కింద చెరువు ఉందా, మంచిదే కదండి, వాడికి రైట్ ఉందా, కరెక్ట్గా అమ్ముతున్నాడని కాకుండా జియోలాజికల్ థింగ్స్ కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే కరెక్ట్ బఫర్ జోనా, ఇది జోనా, వాటర్ జోనా, వాటర్ బాడీయా, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. అవును, అవన్నీ చూసుకోకుండా మనం కొనడం అబ్సల్యూట్. ఇది మనకు అవేర్నెస్ కూడా. అదే ఒక చట్టబద్ధత లేదన్నదే తప్ప ఇదంతా మనకు అవేర్నెస్. అంతే. దీన్ని బట్టి మనం అన్ని రకాలుగా చూసుకుని ఒక చోట కొంటాం మనం. ఇప్పుడు ఎస్పెషల్లీ రంగారెడ్డి కానీ ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో 100 చెరువులు పూర్తి చేశారు, 100 చెరువుల మీద కట్టేశారు, బిజినెస్లు చేశారు వాటి మీద, కమర్షియల్ యాక్టివిటీస్. బట్ కొత్త చెరువులు పుట్టుకొచ్చాయి, మిషన్ కాకతీయ కింద బోల్డ్ అని చెరువులు ఉన్నాయి, అసలు కళకళ సస్యశ్యామల. ఏదైతే నోటిఫై అయి ఉంటాయండి, నోటిఫై అయి ఉంటాయి, దిస్ ఈజ్ చెరువు, దిస్ ఈజ్ కుంట, దిస్ ఈజ్ జలాశయము, దిస్ ఈజ్, ఆ నోటిఫై అయి ఉన్న వాటి మీద ఏమి కట్టడానికి వీల్లేదు. రైట్. ఒకప్పుడు ఆ గవర్నమెంట్ ఉంటే అంటారు, ఆఫీసర్ ఉంటే అంటాడు, ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చారంటారు, కట్టామంటారు. సో మీరు అండం ఏంటంటే కన్ను బాగుంది కదా అని తీసి మనం ఎక్కడ పెట్టుకోలేము, కన్ను ఉండాల్సి వాటర్ బాడీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, దాని బదులు మనం తీసి ఇంకో చోట కట్టించాం కదా అని అనడం జస్టిఫికేషన్ కాదు. అబ్సల్యూట్లీ. అండ్ దానికి ఏంటంటే క్రమబద్ధంగా దీన్ని ఈ కార్యక్రమాన్ని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు జనంలో ఉండే ఆందోళన తగ్గుతుంది, అవేర్నెస్ పెరుగుతుందండి. చాలా మంది చాలా జాగ్రత్తగా ప్రొసీజ్ అవుతారు, మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. జియోగ్రాఫికల్ అటెంటివ్నెస్ కూడా ఉండాలి. రైట్. కాబట్టి ఈ హైడ్రా జ్యూరిడిక్షను, ఈ హైడ్రా వ్యవస్థ, ఈ అథారిటీ ఎలా పనిచేయాలి, ఏం పనిచేయాలి, ఎట్లా చేయాలి అనేది అకార్డింగ్ టు ప్రొసీజర్ వెళ్ళాలి, సపరేట్ యాక్ట్ రావాలి. అంతేగాని మేము అథారిటీ క్రియేట్ చేస్తామంటే కుదరదు. ఇది ఎవరు క్రియేట్ చేస్తా, స్టేట్ చేసిందా, డిస్ట్రిక్ట్ చేసిందా, సెంటర్ చేసిందా? హైదరాబాద్ అన్న హెచ్ కలిపేసరికి నాకు డౌట్ వచ్చింది. హెచ్ అంటే వాట్ డస్ ఇట్ మీన్, హైదరాబాద్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? దిస్ ఇస్ ఓన్లీ ది థింగ్స్, ఇట్ స్పాయిల్స్ ది వెరీ ఇంటెన్షన్ ఆఫ్ ది వెరీ పర్పోర్ట్, వెరీ సాక్రెడ్ పర్పోర్ట్. అదే ఆ శాంక్టిటీ లేకపోవడం వల్ల, లీగల్ శాంక్టిటీ లేకపోతే సాక్రెడ్ పర్పస్ ఫ్యూటైల్ అవుతుంది ఎక్సైజ్. చాలా అద్భుతంగా వివరించే ఒక కొత్త విషయాన్ని ఐ థింక్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బహుశా సుస్పష్టంగా చెప్పినందుకు రవిప్రకాష్ గారు మీకు ధన్యవాదాలు. మళ్ళీ మాకు ప్రశ్నలు ఉంటే ఇలాంటి సమస్యల మీద మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.